తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. తొలుత స్థానిక వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం అమరావతి చేరుకుంటారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోనసీమలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని ఇటీవలే తూర్పు గోదావరిలో విలీనం చేశారు. హామీ నెరవేర్చిన తరువాత నియోజకవర్గ పర్యటనకు వస్తున్న పార్టీ అధినేతకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. తొలుత స్థానిక వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం అమరావతి చేరుకుంటారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోనసీమలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని ఇటీవలే తూర్పు గోదావరిలో విలీనం చేశారు. హామీ నెరవేర్చిన తరువాత నియోజకవర్గ పర్యటనకు వస్తున్న పార్టీ అధినేతకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు ఏర్పాటు చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శంకర్, చెప్పండి. అవును గంగోత్రి, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించున్నారు. అదేవిధంగా ఈ రోజు రాయవరంలో వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా మాట్లాడిన రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఆంధ్ర చంద్రబాబు నాయుడు ప్రజావేదికపై నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉన్నారు. దీనికోసం ఆ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. గంగోత్రి, పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి శంకర్? చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఫస్ట్ టైం మొదటిసారి కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొదటిసారి కాబట్టి 18 నెలల తర్వాత అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు కూడా. రైట్, థ్యాంక్ యూ శంకర్.